ఒకప్పుడు నా జీవితం పెంట కుప్పల మీద పడిన జీవితం, కానీ ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఒకప్పుడు 3 పూట్ల భోజనం లేక అల్లాడిపోయిన నన్ను దేవుడు సర్వ సమృద్ధి ఈ రోజు నన్ను నింపాడు. కాబట్టి నేను రోజు కనీసం ఒక 2-3 భోజనాన్ని పెడతాను, లేదా సహకరిస్తాను, సహాయాన్ని చేస్తాననే ఆలోచన నీలో ఉందా? దేవుడు అదే కోరుతున్నాడు. బ్లెస్సింగ్స్ షుడ్ ఫ్లో. చెప్పండి, ఆశీర్వాదాలు ఏం చేయాలా? ప్రవహించాలా. తరచుగా మీకు చెప్తున్నాను, అందుకనే దేవుని సేవకునిగా మనం ఎప్పుడు ప్రవహించే నదుల్లా ఉండాలి గాని మురికి గోతుల్లా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం మురికి గోతు లాంటిది కాదు. ఒక మురికి గొయ్యి చూడండి, ఒక కాలువ కావచ్చు, ఒక మురికి గోతులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. ఒక ఏరియాలో ఆ అందరిలోంచి ఆ నీళ్లన్నీ వచ్చి ఒక చోట జాగ్రత్తగా పోగుబడి ఉంటే ఆ మురికి గొయ్యి. క్రైస్తవ జీవితం మురికి గోతు లాంటిది కాదు. ఇక్కడి నుంచి పోగేసుకుని మురికి నీళ్ల లాంటి జీవితం కాదు. వీఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎందుకు ఆదరిస్తాడు, ఎందుకు ధైర్యపరుస్తాడంటే మనం ఇతరుల యొక్క శ్రమల్లో కూడా ఏం పొందాలా? పాలు పంపులు పొందాలి.